నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. ఇన్ఫెర్టిలిటీ వెనుక కారణాలను, వాటిని సరిదిద్దుకునేందుకు అవసరం పడే చికిత్సా పద్ధతులను గురించి గత కొన్ని ఎపిసోడ్స్ లో వివరంగా తెలుసుకున్నాం. గర్భం వచ్చినట్టే వచ్చి ఆ ఆనందం కొంతకాలానికే మాయమైపోతే ఆ ఆవేదన కేవలం అది అనుభవించిన స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత మళ్లీ కొంతకాలానికి తిరిగి పిల్లల కోసం ప్రయత్నం చేస్తుంటే వారి మనసులో ఎక్కడో ఓ మూల కాస్తంత భయం కూడా ఉంటుంది. ఈసారి అలా జరగదు కదా అని. అంతేకాదు, ఎన్నో సందేహాలు కూడా కలగొచ్చు. ఇక ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చే సందర్భాలు కూడా ఎక్కువే. అందుకే ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ మిస్క్యారేజెస్ గురించి సమస్త వివరాలను మీ ముందుకు తీసుకొచ్చింది. తల్లి కాబోతున్నాననే ఆనందం ఒక్కసారి ఆవిరైపోయినట్టు ప్రెగ్నెన్సీ మధ్యలోనే ముగిస్తే ఆ బాధ మాటల్లో చెప్పనలవి కానిది. మిస్క్యారేజెస్ అసలు ఎందువల్ల జరుగుతాయి? అమ్మకి నేను పుట్టక ముందు 2 సార్లు మిస్క్యారేజ్ అయింది. మరి నాకు కూడా అలాంటి చేదు అనుభవం ఎదురవుతుందా అని కూడా సందేహం రావచ్చు. వీటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. గర్భధారణ అనేది ఏ ఒక్క స్త్రీలో ఒక్క రకంగా ఉండకపోవచ్చు. కొందరిలో సునాయాసంగా గర్భం వస్తే మరికొందరికి ఏళ్ల పాటు ప్రయత్నించినా కూడా గర్భం రాకపోవచ్చు. కారణం ఏమీ లేకపోయినా కూడా ఒక్కొక్కరిలో గర్భం రాకపోవడం చూస్తాం. ఇక గర్భం వచ్చినట్టే వచ్చి కొన్ని రోజులకే అది నిలవకపోవడం కూడా చాలా సహజంగా చూస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చి దానంతట అదే పోతుందో దానిని మిస్క్యారేజ్ అంటాం. అది కూడా మొదటి 20 వారాలలో అయితే దానిని సాధారణంగా మిస్క్యారేజ్ లేదా ప్రెగ్నెన్సీ లాస్ అని కూడా అంటారు. ప్రెగ్నెంట్ అయ్యారనే ఫీలింగ్ ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుందో అది పోయిందన్న ఫీలింగ్ అంత బాధని మిగులుస్తుంది. వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో 10% ఇన్సిడెన్స్ ఆఫ్ అబార్షన్. అంటే ఇప్పుడు 100 మంది ప్రెగ్నెంట్ అవుతాయి మొదటిసారి, వాళ్ళలో 10% అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇది నార్మల్ స్టాటిస్టిక్స్. ఈ 10% ఎందుకు అబార్షన్ అవుతుంది అంటే, ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అంటే అబార్షన్ ఎందుకు అవుతుందంటే చాలా కారణాలు ఉంటాయి. మనం అసలు ఆలోచిస్తే ఈ 10% ఇన్సిడెన్స్ ఎందుకు అంటే ఇట్స్ నేచర్స్ వే ఆఫ్ రిమూవింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అనమాట. ఏదైనా అబ్నార్మల్ ఫీటస్ ఉంటే అది మళ్ళీ పుట్టాక ఏదన్నా మానసిక లేకుంటే శారీరక అంగవైకల్యం ఉంటే అది చాలా కష్టం అవుతుందని నేచరే ఇది బాగాలేదు ఈ యొక్క ఫీటస్ అని చెప్పి ఆటోమేటిక్గా రిజెక్ట్ చేసి దాన్ని అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మేబీ ఫస్ట్ టైం అబార్షన్ ఒకవేళ అవుతే బై ఛాన్స్ దాని గురించి చాలా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సాధారణంగా మిస్క్యారేజెస్ వెనుక క్రోమోసోముల పాత్ర అధికంగా ఉంటుంది. అంటే బేబీలో ఉండాల్సిన క్రోమోసోములు సరిగ్గా లేకపోవడం వల్ల అన్నమాట. ఇందువల్ల ఫలదీకరణ చెందిన అండం అలాగే వీర్యకణం డ్యామేజ్ అయి ఉండడం కావచ్చు. లేదా రెండూ కలిసిన జైగోట్ కణ విభజన సరిగ్గా జరగకపోవచ్చు. అంతేకాదు, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కారణంగా శరీర సహజ రక్షణ వ్యవస్థ సరిగ్గా పనిచేయక అది శరీరానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రిజెక్ట్ అయ్యి మిస్క్యారేజెస్ కావచ్చు. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా గర్భస్రావం జరగచ్చు. ఉదాహరణకు థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, డయాబెటీస్ లాంటివి. అండం, వీర్యకణం కలిసిన సంయుక్త బీజం గర్భసంచిలో సరిగ్గా అతుక్కోకపోతే కూడా మిస్క్యారేజెస్ కావచ్చు. ఇక వయసు కూడా గర్భస్రావం కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అంటే అబార్షన్ ఎందుకు అవుతుందంటే చాలా కారణాలు ఉంటాయి. అది సమ్టైమ్స్ క్రోమోజోమల్ జెనెటిక్ అనామలీస్ అనేది చాలా ఎక్కువ శాతం అది కారణం అవుతుంది. సో లెస్ దెన్ 19 years, మనం 13 to 19 years ఏజ్ గ్రూప్లో చూస్తే ఇన్సిడెన్స్ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఎక్కువ ఉంటుంది. అదే మళ్ళీ ఏజ్ పెరిగినా కొద్దీ అంటే 30-34 ఏజ్ గ్రూప్లో కొంచెం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ఏజ్ పెరుగుతున్న కొద్దీ 35 years అయ్యాక అప్పుడు ప్రెగ్నెన్సీ లాస్ అంటే అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ద బెస్ట్ పీరియడ్ ఏమంటే మేబీ 20 to 30 years
ఈ ఏజ్ గ్రూప్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ వేర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్స్ అవుతే బెటర్ ఉంటుంది. సో టూ యంగ్ ఆర్ టూ ఓల్డ్ రెండు కూడా అంత మంచిది కాదు. స్త్రీలు ఈ మధ్యకాలంలో పై చదువులు, ఉన్నత ఉద్యోగాలకు మొదటి ప్రియారిటీ ఇవ్వడం కారణంగా పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలను కనడం పోస్ట్పోన్ చేస్తుండడం కూడా నేడు జరుగుతున్నదే. ఇటువంటి స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ అండాల నాణ్యత, వాటి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారిలో ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బందులే కాదు, మిస్క్యారేజెస్ ఛాన్సెస్ కూడా ఎక్కువే. Sometimes the genetic causes may be there. We don't know what exactly. So sometimes familial history kuda it may contribute to sometime to a recurrent pregnancy loss. ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అవి ఉంటే అది కారణం అవ్వచ్చు. సో దానికి మనం అప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి వస్తుంది. పీజీడీ అనేది ఒక అడ్వాన్స్ టెక్నిక్. దట్ చాలా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అయ్యి ఇంక ఏ కారణాలు తెలియకపోతే, ఇంకా ఏ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాకపోతే అప్పుడు పీజీడీ అనే టెస్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. క్రితం ఏడాది నాకొకసారి మిస్క్యారేజ్ అయింది. మళ్లీ తల్లి కావాలి అనే ప్రయత్నంలో ఉన్నాను. ఈసారి కూడా గతం రిపీట్ అయ్యే అవకాశం ఉందా అని ఒక సోదరి అడుగుతున్నారు. ఒకసారి మిస్క్యారేజ్ కావడం సహజమే అయినా కూడా మరలా మొదటిసారి ఎక్స్పీరియన్స్ తిరగబెడుతుందనే భయం వెంటాడుతూనే ఉంటుంది. మొదటిసారి గర్భం దాల్చిన మహిళలలో, అది కూడా లేత నెలల్లో మిస్క్యారేజ్ అవుతుందేమో అనే భయం మనసులో ఏదో ఒక మూల దాగి ఉండొచ్చు. సాధారణంగా మొదటి 3 నెలల్లో జరిగే మిస్క్యారేజెస్ శాతం అధికంగా ఉండడం వల్లనేమో మన సమాజంలో గర్భం వచ్చిన 3 నెలల దాకా 10 మందికి గుడ్ న్యూస్ చెప్పరు. మొదటిసారి మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉండడం సాధారణమే. కాబట్టి అప్పటికే ఒకసారి గర్భస్రావం జరిగిన మహిళల్లో రెండోసారి గర్భం వచ్చినప్పుడు మిస్క్యారేజ్ భయం మరింతగా ఉంటుంది. ఒక్కసారి 2 సార్లు అబార్షన్ అయిందని ఎవ్వరు వరి అవ్వకుండా దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకుని, కౌన్సిలింగ్ తీసుకుని, ఒక చిన్న మార్పులతో ఒక తగు మాత్రం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాళ్ళకి హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే వరుసగా 2 సార్లు మిస్క్యారేజ్ అయింది. ఇలా ఎందుకు జరుగుతుందో పరీక్ష చేయించుకోవాలా అని చాలా మంది స్త్రీలు అడుగుతూ ఉంటారు. మిస్క్యారేజెస్ ని ఎప్పుడూ ఒక సమస్యగా పరిగణించాలి. ఇది వివిధ దేశాల్లో మిస్క్యారేజెస్ గణాంకాల ఆధారంగా చేసుకుని సాధారణంగా మిస్క్యారేజెస్ 13 వారాల ప్రెగ్నెన్సీ సమయానికి అవుతూ ఉంటాయని తెలుస్తోంది. సాధారణంగా ఒకసారి గర్భస్రావం జరిగితే దాని గురించి పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ 2 కంటే ఎక్కువ సార్లు అయితే మాత్రం దీని వెనుక కారణాలు కూడా అనేకం. ఒక్కోసారి ఏ కారణం లేకుండా కూడా మిస్క్యారేజ్ కావచ్చు. రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే మనకు 2 కానీ లేకపోతే 3 కన్సిక్యూటివ్ గా అవంతలవే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అవుతే వాటిని రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటామండి. సో కామనెస్ట్ కాజ్ అంటే చాలా రీజన్స్ ఉంటాయి రెకరెంట్ గా ప్రెగ్నెన్సీ రావడము, మళ్ళీ అదంతలదే పోవడము. సో మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఏంటంటే జెనెటిక్ రీజన్స్ అండి. అంటే జన్యుపరంగా యూజువల్గా డెవలపింగ్ ఎంబ్రియోకి ఎనిప్లాయిడీ అనే జెనెటిక్ ప్రాబ్లం ఉండేసరికి ఆల్మోస్ట్ 50% ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో అనిప్లాయిడీ ఈజ్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఇమ్యూనలాజికల్ అంటాం. అంటే ఆటో ఇమ్యూన్, మన బాడీలో ప్రెగ్నెన్సీ అందడము, ఆ ప్రెగ్నెన్సీని బాడీ రిజెక్ట్ చేయడము, దీన్ని ఆటో ఇమ్యూన్ అంటాము. సో అందులో ఏంటంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటామండి. అందులో యూజువల్గా యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్, యాంటీకార్డియోలిపిడ్ యాంటీబాడీస్ చెక్ చేస్తాం. సో యూజువల్గా అవి పాజిటివ్ ఉన్నా లేకపోతే హై టైటర్స్ ఉన్నా దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. సో అండ్ ద థర్డ్ రీజన్ విల్ బి లైక్ థైరాయిడ్ డిజార్డర్స్, ఎండోక్రైనల్ రీజన్స్ అంటాం. సో థైరాయిడ్ డిజార్డర్స్, అది థైరాయిడ్ హార్మోన్ హెచ్చు తగ్గులున్నా లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ హెచ్చు తగ్గులున్నా రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్కి దారి తీస్తుందండి. అండ్ ఫోర్త్ రీజన్ విల్ బి అనటమికల్ ఫ్యాక్టర్స్, అంటే గర్భసంచి లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే పక్కన అండాశయంలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా ప్రెగ్నెన్సీ అందినట్టే అందుతుంది, మళ్ళీ స్పాంటేనియస్గా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పర్యావరణ ప్రభావం మిస్క్యారేజెస్ మీద ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది అనే చెప్పాలి. గర్భం దాల్చిన మహిళ పనిచేసే ఇంట ఏవైనా హానికారక రసాయనాలకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా, ఆమెకు ధూమపానం, మద్యం సేవించే అలవాటు ఉన్నా,
కెఫైన్ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నా కూడా గర్భస్రావం అవకాశం ఉంది. రికరెంట్ అంటే పదే పదే మిస్క్యారేజెస్ అవుతూ ఉంటే దాని వెనుక కారణాలు తెలుసుకోవాలంటే వైద్య సహాయం తప్పనిసరి. పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యం ఎలా ఉంది, థైరాయిడ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, జన్యువులు క్రోమోసోముల రోల్ ఎంతవరకు ఉంది, ఇలా పలు అంశాలను తెలుసుకునేందుకు వైద్య సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్. అందమైన జీవితం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ లో వచ్చే ప్రెగ్నెన్సీ. ఇది సాధారణంగా నిలువదు. ఒకసారి ఈ విధంగా గర్భం వచ్చిన స్త్రీలలో మరలా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉందా అని చూస్తే అలా జరగకపోవచ్చు. కానీ కొద్ది మందిలో మరలా ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. స్త్రీ తన గర్భంలో బిడ్డని నవమాసాలు మోస్తుంది. పిండం దశ మొదలు శిశువు తగిన పరిపక్వత వచ్చేదాకా జరిగే ఈ పయనంలో ఆమె గర్భసంచి శిశువుకి ఒక భద్రమైన గూడులా ఉంటుంది. అండం వీర్యం కలిసేది ఫెలోపియన్ ట్యూబ్స్ లోనే అయినా కూడా ఆ తరువాత అది గర్భసంచిలోకి వచ్చి అక్కడే స్థానం ఏర్పరచుకుని ఎదుగుతుంది. ఇది సహజంగా జరగాల్సిన ప్రక్రియ. కానీ ఒక్కోసారి ట్యూబ్ లో లేదా దగ్గరగా ఉండే ఇతర ప్రదేశాల్లో పిండం ఎదిగితే దానిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇందులో ఫెలోపియన్ ట్యూబ్ లోనే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడం అధికంగా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ ట్యూబ్ లో రెండు కలుసుకున్న తర్వాత అది గర్భాశయాన్ని ప్రవేశించడం అనేది ఒక్కొక్కసారి జరగదు. అలాంటప్పుడు అది ఈ యొక్క ట్యూబ్ లోనే ఎదగడం జరుగుతూ ఉంటుంది. ఆ ట్యూబ్ అనేది ఒక చాలా చిన్న స్ట్రక్చర్ వల్ల 0.5 mm ఉండడం వల్ల అక్కడ ఎదిగినప్పుడు అది దానికి ప్లేస్ అనేది సరిపోదు. దీన్నే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అంటే ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయంలో పిండం కాకుండా ఇతర యొక్క ఎక్కడైనా సైట్లో అన్నమాట. అంటే ట్యూబ్ లో గానీ ఒక అండంలో గానీ లేదా పొట్ట అబ్డమెన్ లో గానీ మనకు ఈ యొక్క ప్రెగ్నెన్సీ అనేది వస్తూ ఉంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. ఇందులో చాలా మందికి 97% మందికి ఎక్కువ మందికి ప్రెగ్నెన్సీ అనేది ఎక్టోపిక్ అనేది ట్యూబ్ లోనే రావడం జరుగుతుంది. మనకి అబ్డమెన్ లో ఒక 1% మాత్రమే అబ్డమెన్ లో వస్తూ ఉంటుంది. అదేవిధంగా అండంలో చూస్తే 0.5% మందికి అండం మీద ప్రెగ్నెన్సీ అనేది వస్తూ ఉంటుంది. మనం ఈ ట్యూబ్ ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ టైం అయిపోయిన తర్వాత అది రికర్ అయ్యే అవకాశాలు ఒక 10 నుంచి 15% మందిలో మనం చూస్తూ ఉంటాము. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రెండవసారి మరలా అదే విధంగా గర్భం రావడం జరుగుతుందా అని అడిగితే ప్రత్యేకించి కొన్ని కారణాల వల్ల ఈ విధంగా జరగచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, క్షయవ్యాధి, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కారణంగా ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్ వల్ల కూడా ట్యూబ్స్ డ్యామేజ్ కావడం చూడొచ్చు. ఫలితంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. కొంతమంది చిన్నప్పటి నుంచే ట్యూబ్ లో స్ట్రక్చర్ లో ఏమైనా ఒక మార్పులు ఉన్నప్పుడు గానీ అదే నార్మల్ గా అందరిలాగా కాకుండా ఏదైనా కికింగ్ అంటే మధ్యలో బ్లాక్స్ ఉండడము అలా చిన్నప్పటి నుంచి కంజెంటల్ అంటాం అనమాట. అలా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. ఇంకా మనకు ముఖ్యమైన కారణం ఏంటంటే చాలా మంది పిల్లలు పుట్టకుండా కాన్సెప్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అవి పిల్స్ అవ్వచ్చు లేదా ఇంజెక్షన్స్ అవ్వచ్చు లేదా కాపర్టీ అనేది లూప్ అనేది వినే ఉంటారు మీరందరూ. ఈ లూప్ అనేది లోపల పెట్టడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యి ఈ ట్యూబ్ లో రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కొంతమందికి ట్యూబెక్టమీ చేయించుకుంటూ ఉంటారు ఫ్యామిలీ ప్లానింగ్. ఈ విధంగా ట్యూబెక్టమీ చేసినప్పుడు కూడా అందులో కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో వచ్చే అవకాశాలు ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత కూడా అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఎక్టోపిక్ వచ్చే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది ఇప్పుడు చాలా మంది ఈ పిల్లల కోసం అని చెప్పి IVF లేదంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు. ఇలా చేసినప్పుడు కూడా ఒక కాంప్లికేషన్ ఏంటంటే మనకి ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత కొంతమంది ట్యూబుల్లో బ్లాక్ ఉందని చెప్పి సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. ట్యూబ్ కి ప్లాస్టిక్ సర్జరీస్ అన్నమాట.
బ్లాక్ రిలీవ్ అవ్వడానికి. అలాంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క ప్రెగ్నెన్సీ ఈ ట్యూబ్ లో వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది పిల్లలు అయిపోయారు, ఇంకా సంతానం చాలు అనుకున్నప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ వెళ్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి పిల్లలు కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ రీకెనలైజేషన్ అనే ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. ఈ రీకెనలైజేషన్ ఆపరేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చిన స్త్రీలు మరలా కన్సీవ్ అయ్యేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మీరు అడగచ్చు. ఇలాంటి వారు సాధారణంగా కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత వైద్యులచే చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన స్త్రీలలో ఒక్కోసారి ట్యూబ్ తీసేయాల్సిన అవసరం పడవచ్చు. అందుకే మరోసారి గర్భం దాల్చే ముందు కొన్ని వైద్య పరీక్షల ద్వారా అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడం తప్పనిసరి. ఇందుకు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపిక్ పద్ధతి ఉపయోగిస్తారు. ఒక్కసారి ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక 3 నుంచి 6 నెలల వరకు కొంచెము అది లోపల మానడానికి మనం టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఒక ట్యూబ్ ఎలా ఉంది, ఈ సైడ్ ట్యూబ్ ఎలా ఉంది, 2 ట్యూబ్లు ఎలా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్ తీసేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఒక ట్యూబే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ ట్యూబ్ ఎలా ఉంది, హెల్దీగా ఉందా లేదా అనేది మనం HSG టెస్ట్ ద్వారా గానీ లేదంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ద్వారా గానీ తెలుసుకొని దానిలో అది బాగున్నప్పుడు వాళ్ళు నార్మల్ గా ట్రై చేయడం వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిస్క్యారేజ్ ఒకసారి 2 సార్లు అయిన స్త్రీలు మానసికంగా దృఢంగా ఉండడం ఎంతో అవసరం. అంతేకాదు పాజిటివ్ గా ఆలోచిస్తూ మనసుని శరీరాన్ని చక్కగా ఉంచుకోవడం ద్వారా తల్లి అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి కూడా. యంగ్ గా ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు కూడా ఒక మిస్క్యారేజ్ చేదు అనుభవాన్ని చవిచూడడం సాధారణమే. అలాంటి వారు మరోసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉంటే అంతులేని భయం, ఆందోళనకి గురి కావడం చూస్తాం. ఎందుకంటే మరలా అదే విధంగా జరుగుతుందేమో అనే భయం. అందుకే మరో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉంటే కేవలం శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉండటం ఎంతో అవసరం. స్త్రీ శరీరంలో విడుదలయ్యే వివిధ హార్మోన్స్ అసమానతల వల్ల గర్భం రాకపోవడం, అలాగే మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం కూడా ఉంది. హార్మోన్స్ కి మానసిక ఒత్తిడికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. కాబట్టి ఒకసారి మిస్క్యారేజ్ అయిన స్త్రీలు దిగులు పడకుండా పాజిటివ్ యాటిట్యూడ్ తో నడుచుకోవాలి. ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో చూసిన అంశాలను మరోసారి గుర్తు చేసుకుందాం. గర్భం దాల్చిన స్త్రీలలో అది దానంతట అదే తొలగిపోతే దానిని మిస్క్యారేజ్ అంటారు. ఒక్కసారి మిస్క్యారేజ్ కావడం అనేది చాలా సహజమే. ఎందుకంటే చాలా వరకు మొదటి ప్రెగ్నెన్సీలు ఎటువంటి కారణం లేకుండానే పోతూ ఉంటాయి. రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే పదే పదే మిస్క్యారేజెస్ అవుతున్నాయంటే దాని వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకు తగ్గ వైద్యం చేయించుకోవాలి కూడా. ఒక్కోసారి శరీర నిర్మాణంలో సమస్యలను సరిదిద్దుకోవడం ద్వారా కూడా మిస్క్యారేజెస్ ని ఆపవచ్చు. స్త్రీ జీవన శైలి, ఆమె అలవాట్లు ఇవన్నీ కూడా మిస్క్యారేజెస్ కి దారితీస్తాయి. ఇక ఫెలోపియన్ ట్యూబ్స్ లో కనుక ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే మరోమారు అది అక్కడే వస్తుందనే అనుమానం పెట్టుకోకుండా కొంత గ్యాప్ ఇచ్చి మరలా ప్రయత్నించాలి. అవసరమైతే వైద్య సహాయం తీసుకోవాలి. మిస్క్యారేజెస్ గురించి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మేమందించిన వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మహిళల ఆరోగ్య సంబంధ మరో అంశంతో మీ ముందుంటాం. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు. ఇది ఈటీవీ నెట్వర్క్.
మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్ అందమైన జీవితం.